సిస్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు తాళూరు అశోక్. ఫాదర్ గారు చెప్పారు. మా నాన్నగారు కూడా సీనియర్ క్యాటగిస్ట్. అప్పుడు విజయవాడ సిటీలోనే తాళూరు జార్జ్ మాస్టర్ గారు అంటే చాలా పేరు. అప్పుడు బిషప్ తుమ్మా బిషప్ అన్నారు. మీకు అప్పుడు తెలిసి ఉన్నారో తెలియదు. అప్పటి నుంచి నేను కొంచెం మా నాన్నగారు చేసే ఒక కార్యక్రమాల సేవాభావంతో ఉన్నాను. ఒక వయసు చదువుకునే వయసు, ఆ బాబు వయసు వచ్చినప్పుడు మదర్ తెరెసా గురించి నేను ఎక్కువ చూడటం, ఆ సేవలను నేను బాగా ఎక్కువగా నా మైండ్లో నాటుకుపోయి అనేక ప్రాంతాల్లో నేను కొన్ని పరిస్థితుల వల్ల నేను కడప డిస్ట్రిక్ట్ రాయలసీమ వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమందికి అనేక రకాల సేవా కార్యక్రమం నిర్వహిస్తూ అక్కడ కూడా ఎంతోమంది అయితే బాధపడుతున్నారో వారందరూ కూడా నేను అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు అందరి దగ్గర నుంచి వారి యొక్క సహాయ సహకారంతో బ్లడ్ డొనేషన్ చేయటం, తర్వాత కుల మత ప్రాంతీయ బాధలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచి తాటలో తీసుకెళ్తూ మంచి భావనతో ముందు నడిపిస్తున్నాం మేమంతా కూడా. కానీ విజయవాడ వచ్చిన తర్వాత నేను ఇంకా కొంచెం మా స్టూడెంట్స్ అశ్వగుజ్యం నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇక్కడ ఉన్నారు చూడండి అన్న వాళ్ళంతా, ఇక్కడ జవహర్ గారు, అభినవ్, భాను, రాజేష్, అఖిల్, అక్కడ అన్న వీడియో తీస్తున్నాడు సార్, అతను నిఖిల్, వీళ్ళందరూ బన్నీ. అదేవిధంగా మనకు సహాయ సహకారం అందిస్తున్న వాళ్ళలో భార్గవ్, డేవిడ్ గారు, బషీర్, ఇంకా శిరీష, ఇంకా 2-3 ప్రశాంత్ అన్న వాళ్ళందరూ కూడా మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో తోచి సహాయం చేశారు. అది చేసిన తర్వాత నేను ఫాదర్ గారికి సలహా తీసుకున్నా, ఫాదర్ ఇట్లా మదర్ తెరెసా ఆశ్రమంలో కొంచెం చేయాలనుకుంటున్నాము అంటే, లేదు ఇక్కడ కూడా ఆశ్రమం ముందు ఒకసారి చూడండి వచ్చి అక్కడ కూడా ఉన్నారని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మీరందరూ ఉన్నటువంటి చక్కగా ఒక నీట్నెస్, శుభ్రత, ఆరోగ్యము, అదేవిధంగా మీరు మంచి నడవడికతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరీ ముఖ్యంగా ఇంత శుభ్రంగా మెయింటైన్ చేస్తూ మీ అందరికి ఇంత సేవలు అందిస్తూ మిమ్మల్ని అందరినీ ఇంత ఆరోగ్యంగా మంచిగా చూసుకున్నటువంటి తల్లి, తండ్రి, గురువులా చూసుకున్నటువంటి ముందుగా పెద్దమ్మ గారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆ అమ్మగారితో పాటు చూసుకున్నటువంటి అమ్మగారులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా తమ్ముడు కూడా ఫాదర్ అరుణ్ ఆనంద్, ఇప్పటికీ ఫాదర్ గారు కూడా చెప్పారు మా కుటుంబం గురించి. అట్లా మేము ఒక జిమ్ నడిపిస్తూ ఈ స్టూడెంట్స్ అంతా చదువుకుంటున్నారు. ఇదంతా చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు కూడా భవిష్యత్ కాలంలో మంచి జాబులు రావాలని, బాగా మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, మీ అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటే భవిష్యత్ కాలం మంచి పరిస్థితుల్లో మంచి లైఫ్ ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆశ్రమానికి వాళ్ళ బర్త్డేలప్పుడు, వాళ్ళ మ్యారేజ్ డేలప్పుడు, అదేవిధంగా వాళ్ళ మదర్స్ మ్యారేజ్ డే, మంచి మంచి అకేషన్స్ అప్పుడు కూడా ఏమవుతున్న డబ్బులు అనవసరంగా వృధా చేయకుండా నేను ఇటువంటి సేవా కార్యక్రమంలో భాగస్తులు కావాలని చెప్పి నేను ప్రతి ఒక్కరు మోటివేషన్ చేస్తుంటాను. నాకు ఇంకా మోటివేషన్స్ విషయంలో ఫాదర్ గారి సపోర్ట్ నాకు ఎక్కువ, ఫాదర్ వినోద్ గారిది. ఎంతవరకైనా సరే మేము ముందుకు చేసుకువెళ్తున్నప్పుడు కరెక్టే, కానీ దానికంటూ పద్ధతి, ఒక నిబంధన, ఏ విధంగా మనకు ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించాలనేది కూడా నాకు వినోద్ ఫాదర్ గారు నాకు చాలా గైడెన్స్ ఇస్తుంటారు. మన ఫాదర్ గారు మాకు పరిచయం అవటం అనేది నేను ఆ దేవుడి యొక్క సంకల్పం అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఏంటంటే, ఈ నెక్స్ట్ వీక్ మదర్ తెరెసా అమ్మగారి జయంతి ఉంది. ఆ రోజు కార్యక్రమంలో అందరూ కూడా కొంచెం ఆఫీస్ పనులు కలవలేకపోతాం, ఎవరి టైటిల్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక 3 రోజులు ముందుగా ఈ యొక్క మదర్ తెరెసా అమ్మగారి యొక్క జ్ఞాపకార్థంగా ఆ అమ్మగారి యొక్క ఆశీస్సులతో ఆ అమ్మ అడుగుజాడలు మీ కార్యక్రమం నడుపుతున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి పెద్దమ్మ గారికి, మీ సిస్టర్లందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత అవకాశం కల్పించినందుకు, మరీ ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమంలో భాగస్తులై నాకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నటువంటి మన మిత్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇందాక పేర్లు చెప్పాను, ఇంకా 2-3 పేర్లు నేను మర్చిపోయినటువంటి వారు కూడా ఈ వీడియో ద్వారా ఏమనుకోవద్దు. మరి మేము చేసే ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా కొంచెం మమ్మల్ని అన్ని పకడ్బందీగా ఒక బాక్స్లో దాచిపెట్టినట్టుగా మా వీడియోలు, ఫొటోస్ హెల్ప్ చేస్తున్నటువంటి మన నిఖిల్ అన్న కూడా ఒకసారి క్లాప్స్ కూడా, ఎందుకంటే పాపం ఆయన ఇక్కడ లేడు మన దగ్గర, అయినప్పుడు ప్రతిదీ ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయన మంచి మ్యూజిషియన్, మా చర్చిలోనే మంచి రిథమ్ ప్యాడ్ మాస్టర్. ఆయన అట్లా జాబ్ చేసుకుంటూ దేవుడు కూడా సేవ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇంతటితో మేము ఆగిపోకుండా ఏ అవకాశం ఉన్నా, ఏ సేవా కార్యక్రమాలు మాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను సిస్టర్ గారిని, ఫాదర్ గారిని సంప్రదించి
ఈ ఆశ్రమంలో నేను సహాయ సహకారాలు అందుకోవడానికి నేను ఏమాత్రం కూడా ముందుంటానని మీకు